నుంచి మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు జరిపేదానికి వాళ్ళు ఈ మహిళా దినోత్సవ సందర్భంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని, అలాగే 2 సెంట్లు ఇంటి స్థలం పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తామని వాగ్దానం చేశారు. వాటిని మర్చిపోయారు. మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి ఆ తర్వాత మహిళా శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి నేను ఆయన్ని కోరుతున్నాను. అలాగే నిన్న మొన్న జనాభా పాలసీని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ జనాభా పాలసీ మహిళా వ్యతిరేకమైన పాలసీ. దీన్ని మేము అంగీకరించడం లేదని చెప్పదలుచుకున్నాను. ఒక మనిషి ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది మహిళకున్న హక్కు. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, అసలు పిల్లలు వద్దనుకుంటారా, 5గురిని కంటారా అనేది. అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పిల్లల్ని కనమని ప్రోత్సాహం ఇస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక యాంగిల్లో చెబుతున్నారు, ముస్లింల జనాభా పెరుగుతుంది, హిందువుల సంఖ్య పెరగాలి, అందుకని పిల్లల్ని కనండి అని. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక యాంగిల్లో చెబుతున్నాడు, ఈరోజు ప్రపంచ మార్కెట్ యొక్క పోటీకి తట్టుకోవాలంటే మనకు కావాల్సినంత లేబర్ సైన్యం కావాలని, అంటే సర్ప్లస్ లేబర్ని సృష్టించి తక్కువ వేతనాలతోటి ఎక్కువ లాభాలు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆయన ఈ జనాభా పాలసీని ప్రతిపాదించాడు. యూత్ కావాలని అంటే ఒక పని ఉంటే 10 మంది ఉంటే 10,000 జీతం మొదలు 5,000 ఇస్తామన్నా పోటీ పడి వచ్చేస్తారు. అందుకని సర్ప్లస్ లేబర్ని సృష్టించడానికి జనాభాని పెంచమని కోరుతున్నారు. ఇది కార్పొరేట్లకు ఉపయోగపడే జనాభా పాలసీ తప్ప ప్రజలకు కానీ మహిళలకు కానీ ఉపయోగపడదు. ఒకసారి 3 పిల్లలను కనమంటే ఆ 3 పిల్లలకు ఆరోగ్యం, చదువు, వాళ్ళ ఇల్లు, ఇప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళకే ఇల్లు లేక వస్తున్నారు. ఇల్లు స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టి ఇవ్వలేదు. మీరు ఇంతకుముందు కడతామని ఇళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి. పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండాలి వాళ్ళు? పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలా? వాళ్ళకి చదువు ఏంటి, వైద్యం ఏంటి, ఆరోగ్యం ఏంటి, అన్నిటికీ లక్షల రూపాయల ఖర్చు. ఫ్రీగా ఏది రావు. 25,000 రూపాయలు వేసి వాళ్ళకి వేయంగానే అయిపోద్ది, పిల్లల పెంపకం అయిపోద్ది. అందుకని ఈ పాలసీ చాలా ప్రమాదకరమైనటువంటి పాలసీ. పేదరికాన్ని పెంచుతుంది, దరిద్రాన్ని పెంచుతుంది, అసమానతలను పెంచుతుంది, చివరికి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి ముంచేస్తుంది. ఈ పాలసీ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.